మాథ్యూ 24 అనే అంశం మనం దాదాపు పలు మాసాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. రెండే రెండు మాటలు. అదేమంటే మాథ్యూ 24లో వాట్ వెన్ అనబడే వాట్ వెన్ అనే ప్రశ్న డిసైపుల్స్ అడిగే ప్రశ్న, డిసైపుల్స్ క్రైస్ట్ని అడిగే ప్రశ్న 2000 సంవత్సరాలుగా దానికి తరచుగా మనకు బదులు వస్తూనే ఉంది. అయితే మనం ఈ మాథ్యూ 24లో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మరొక 1000 ఏళ్ళు మాట్లాడుకోవచ్చు. అంత గొప్ప ఫార్ములా ఇందులో ఉంది. మీ పరిచర్య దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ మాథ్యూ 24లోనే హెచ్ఎల్ఎం మినిస్ట్రీ ప్రారంభించారు. ఇంకా తరచు అదే బేస్లో పోతోంది. అప్పుడు ఈరోజు మనం గత కార్యక్రమంలో ఇదొక సమ్మరీ అని చెప్పడం జరిగింది. ఇది సమ్మరీ కాదు, ప్రారంభం కూడా కావచ్చు కొంతమందికి. బట్ అగైన్ ఈ రెండు మాటలు వాట్ వెన్ డిసైపుల్స్ అడిగే ప్రశ్న, అప్పుడు మనం అడిగే ప్రశ్న మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తుంది. ప్రశ్నించొద్దు అని అంటారు కొంతమంది. అయితే ఈ సోషల్ మీడియా కల్చర్ చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. అది మంచిది కూడా. అయితే మనం ఏది అడుగుచున్నాం, ఎలా క్రైస్ట్ బదులు చెప్తున్నారనే పునాదిపై ఎంత దూరం ప్రయాణించాం, ఇదెలా సమ్మరైజ్ చేయాలి ఈ మాథ్యూ 24ని? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా అన్నప్పుడు, అప్పుడు ఆ చోట రాకడకైన సూచనలు ఏవి అన్నది ఆ క్వశ్చన్ ఫౌండేషన్ వస్తుంది. అప్పుడు అది ముగించేటప్పుడు ఈ కాలమున ఇశ్రాయేలుకు రాజ్యమునిచ్చెదరు. ఎప్పుడొచ్చెదరు? వెన్ అండ్ వాట్, అవి రెండు అందులో ఉన్నాయి. అప్పుడు ఈ క్వశ్చన్కైన ఆన్సర్ వచ్చి అది ఒకవైపున ఉంచుదాము. క్రైస్ట్ యొక్క దృక్కోణము నుండి మీరు చూడండి. ఆయన వచ్చే రోజు చెప్పకూడదు, డేట్ చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఏమవుతుందంటే కొంతమంది కూడా అడుగుతుంటారు, ఎందుకు ప్రభు వచ్చే డేట్ చెప్తే ఏమవుతుందని అడిగితే, ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తున్నా, ఫిబ్రవరి 31 వస్తానని చెప్పాడు అనుకోండి. నేనెందుకు ఫిబ్రవరి చెప్తున్నానంటే నేనేదో ఒక డేట్ చెప్పి తర్వాత అది ఆలోచిస్తారు. ఈయన ఆ డేట్ చెప్తున్నాడంటే ఏదో ఇంపార్టెంట్ 31 అనేది లేదు, అందువల్ల చెప్తున్నా. ఫిబ్రవరి 31 యేసు వస్తున్నాడని చెప్పాననుకోండి, యేసు చెప్పాడనుకోండి, మనమేం చేస్తామో తెలుసా? ఫిబ్రవరి 30 వరకు రెడీ కాం. మనకే తెలిసిపోయింది. అవును, తెలియనప్పుడే వీరెవరు రెడీ కాలేదు. ఎప్పుడు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, త్వరలో ఆయన రాకడ ఉంటది, నరకంలో త్రోయగలవాడని ఇంత చెప్పినా రెడీ కాలేదు. ఇప్పుడేం చెప్తున్నారు? ఆయన రాడు. ఇప్పుడు డేట్ తెలిసిందనుకోండి, అదే ఫిబ్రవరి 30 వరకు మనకు టైం ఉంది, చూద్దాం అంటూ 30 వరకు నువ్వు రెడీ కాకుండా 31వ తారీఖునే వస్తాడు కదా, అప్పుడు 30వ తారీఖు నైటు 12 గంటల తర్వాత చేతులెత్తి ప్రార్థిస్తారు. పాపులమైన మాపై కృప కలిగి ఉండండి దేవా అని చెప్తారు. అంతమందిని పరలోకానికి వెళ్తారు. సో అప్పుడు గాడ్ యొక్క మోటివ్ ఏంటంటే పరలోకానికి అందరినీ తీసుకెళ్లడం కాదు, దైవభక్తి గల సంతతిని తీసుకెళ్లడమే. అందరినీ తీసుకెళ్లాలంటే ఈ టెస్టే పెట్టడే. అవును. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనల్ని తీసుకెళ్లడమే, అదే సమయంలో ఒక క్వాలిటీ అయిన ఒక సంతతిని తీసుకెళ్లడమే గాడ్స్ విల్. అందువల్ల దేవుడు డేట్ని మరుగుపరిచాడు. అప్పుడు యేసుక్రీస్తు జవాబు చెప్పాలి. డేట్ చెప్పకూడదు, సంవత్సరం చెప్పకూడదు. మనవాళ్లు భయంకరంగా ఇప్పుడు మనమే ఇంత యోచిస్తున్నామంటే అపవాది ఇంకెంత యోచిస్తాడు. అవునా? వాడొచ్చి అలా ఏదన్నా చెప్పడమైతే దీని వెనుక ఈ డేటే ఉంటదేమో, ఇదే చెప్తున్నాడనే ఆలోచనలో ఇప్పుడు ఎంతోమంది మన ప్రజలు ఒక డేట్ చెప్తారు. అవును. బైబిల్ ఒక విషయాన్ని చెప్పవద్దంటే అది చెప్పకూడదు, అంతే. దానిలోకెళ్ళి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు యేసు జవాబు చెప్పేటప్పుడు డేట్ చెప్పకూడదు, సూచనప్రాయంగా వీరు ఊహించేంత కూడా చెప్పకూడదు, కానీ దానికైనా బదులు చెప్పాలి. ఆ జవాబులో మరొక విషయం ఉంది. ఆయన చెప్తున్నాడు, తెగుళ్ళన్నవి ఒక కామన్ అయిన విషయం, భూకంపాలు కామన్ అయిన విషయం, యుద్ధము, యుద్ధ సమాచారంలో మీరు వింటారు. ఈ యేసు చెప్పిన 2000 సంవత్సరాల్లో పెద్ద యుద్ధాలు మాత్రమే 3000 నుండి 4000 వరకు జరిగాయి. కోట్ల ప్రజలు చనిపోయింది. అయితే ఆయన చెప్తున్నాడు యుద్ధాలు, దానికి ఒక పర్టికులర్ యుద్ధం ఉంది, పర్టికులర్ క్షామము, పర్టికులర్ తెగుళ్ళు, ఇవన్నీను ఒకటిగా చెప్పబడే ఆ స్క్విజ్ చేసి ఒక చిన్న హింట్గా ఇస్తాడు. అప్పుడు ఇది ధ్యానించడానికి 2000 సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఉంది. సో ఆ క్వశ్చన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది కదా, అది ముఖ్యమైన విషయాన్ని వెల్లడిపరుస్తుంది. ఈ క్వశ్చన్ నేను చూసినంత వరకు, ఈ క్వశ్చన్ శిష్యులు అడిగిన ప్రశ్న, అది వారంతటే అడిగింది కాదు. ఎందుకంటే పలు సమయాల్లో వాళ్ళు అడిగే ప్రశ్న యేసు ఆరోహణమయ్యే వరకు ఒక 95% ప్రశ్నలు చూశారంటే ఇప్పుడు మనకేదో వింతగా ఉంటది. అయితే ఆ స్థాయికి మన జ్ఞానం ఉందంటే లేదు. వారు అడిగేవి తారుమారుగా ఉంటాయి. మీరెక్కడికెళ్ళబోతున్నారని అడిగితే నేను పరమనకు వెళ్తాను. అవునా? తర్వాత ఎవరిని రెడీ చేసి వెళ్తారు? మాలో ఎవరు పెద్ద అని అడుగుతారు. రైట్లో కూర్చోవాలి, రైట్లో ఒకరు, లెఫ్ట్లో ఒకరు కూర్చోవాలని. వారు మాట్లాడేవన్నీ వేరే విధంగానే ఉంటాయి ఆ చోట. చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడమని చెప్తాడు. మనము రొట్టెలు తేనందుకు ఈ మాటలు చెప్పాడు అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, నా తండ్రి చిత్తమును జరిగించుటే భోజనమై ఉంది. ఆయన ఎంతటి విషయాన్ని చెప్తాడు. వీళ్ళనుకుంటారు వేరెవరో ఆహారం తెచ్చిచ్చారనుకుంటారు. అదేలా ఒకరి కోసం ఇటువైపు వస్తున్నాడు, అడుగుతారు, ఇదేంట్రా ఒకరి కోసమా ఇలా ఆలోచిస్తూ
ప్రతిదీ వారు చేసింది, ఆ పీరియడ్ వారు చేసింది డిఫరెంట్ గా అవును. ఉంటుంది. లాజరును మేలుకొలప వెళ్దామంటాడు, తోమ అందుకంటాడు మనము వెళ్ళి చనిపోదామంటాడు. ఆయన లాజరును లేపుదామంటాడు, ఈయన మనం చనిపోదామంటాడు. సో ఆ రోజు వారికి ఉన్నటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్ అంతే. అయితే వారు ఆయనని ఒక వాల్యుబుల్ క్వశ్చన్ అడుగుతున్నారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు. ఇప్పుడు మనము యాక్చువల్గా ఈ 31 ఎపిసోడ్స్ లో రాకడకైన సూచనల్లో కొంచెం ఒక అవునవును. మరి హస్తమంతే చూసుంటాం. ఇందులో ఇంకా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా యుగ సమాప్తి అని ఉంటది. యుగ సమాప్తము వేరే, భూమి అంతము వేరే. భూమి వేరే, యుగం వేరే. ఎర్త్కి వరల్డ్కి డిఫరెన్స్ ఉంది. భూమి యొక్క ముగింపు బైబిల్లో ఉంది, యుగ సమాప్తి కూడా ఉంది. అప్పుడు లోకాంతము, తర్వాత భూమి ముగింపు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఒక యుగాంతం. ఇప్పుడు నోవా కాలంలో ఒక యుగాంతం. తిరిగి ఇదే భూమిలో వారు ఫలించి వృద్ధి చెంది మనం ఈనాటి జనరేషన్ గా ఉన్నాం. ఇదే విధంగా రాకడ అనంతరము హార్మగెదోన్ తర్వాత ఒక గొప్ప నాశనం ఉంటుంది. తిరిగి ఇదే భూమిలో మరొక జనరేషన్ ఏర్పడుతుంది. అప్పుడు అంతవరకు భూమి నాశనం కాదు. ఒక కాలఘట్టములో 1000 ఏండ్ల తర్వాత ఇంకా ఎంత కాలం ఉంటుందో మనకు తెలియదు. ఆ తర్వాత భూమికైనా అంతం ఉంటుంది. మొదట ఆకాశం భూమి అంతరిస్తుంది, క్రొత్త ఆకాశము భూమి ఏర్పడుతుంది. అప్పుడు ఇన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి కదా. వీటన్నిటికైనా పూర్తి క్వశ్చనే వాళ్ళు అడిగింది. ఆల్మోస్ట్ ఒక 3000-4000 ఇయర్స్ కైనా జవాబు అందులో ఉంటుంది. అందులో కొన్ని విషయాలు పిన్ పాయింట్ గా ఉంటాయి. ఇప్పుడు 1 నుండి 8 వచనాలు మీరు చూశారంటే రాకడను ఆనుకొని సంఘానికి జరిగే సూచనలు జరుగుతాయి. 8 నుండి 14 వచనాలు చూసినట్లయితే శ్రమల కాలంలోని మొదటి భాగం ఉంటుంది. 14 నుండి 30వ వచనం వరకు చదివినట్లయితే శ్రమల కాలంలోని అంతిమ భాగం ఉంటుంది. 30వ వచనం నుండి చూస్తే యేసుక్రీస్తు బహిరంగ రాకడ ఉంటుంది. సో అలా 31తో ఒక అంతం చూడొచ్చు. అంతటితో ముగిసిందంటే లేదు. 32 నుండి ఈ జరిగిన సంభవాలన్నిటికీ చేర్చి ఒక ఉపమానం చెప్తాడు. చెప్పాలంటే వారు మన కోసం అడిగారని ఇప్పుడు అర్థమవుతోంది. మన కోసమే అది. అలా వారు అడిగింది నా గ్రహింపుకైతే అది పరిశుద్ధాత్ముడు అడగనిచ్చాడు. వారి హృదయంలో హోలీ స్పిరిట్ లీడ్ చేశాడు. అందువల్ల వారు అడిగారు. లేదంటే వారు అలాంటి ప్రశ్న అడిగేవారు. ఇది నమోదయ్యేది కాదు కదా. నమోదయ్యుండదు. మనకిని ఒక బైబిల్ స్కాలర్ యొక్క కమెంటరీలో రాశాడు, ఈ ఒక క్వశ్చన్ కి యేసు చెప్పిన జవాబు ఉంది కదా, మాథ్యూ 24, లూక్ 21లో ఉంది. ఈ ఒక్క చాప్టర్ మాత్రమే సెకండ్ కమింగ్ యొక్క ప్రాఫెసీలో 20% ఉందంట. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. అంతటి విషయం ఆ ఒక్క చాప్టర్లో మాత్రం ఉందట. 20% సెకండ్ కమింగ్ గూర్చి ఎక్కడుంది? ఆదం మొదలుకొని 7వ వాడైన హానోకు చెప్తాడు, ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చినంటాడు. అక్కడ సెకండ్ కమింగ్ గూర్చి ఉంటది. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అటు తర్వాత ఆ యేసుక్రీస్తును గూర్చిన ప్రాఫెసీ 11వ అధ్యాయంలో అబ్రహాం చెప్తాడు. ఇప్పుడు వీరందరూ బహిరంగ రాకడను గురించి మాట్లాడతారు కదా. మరి ఇంతటిలోనూ ఇంతమంది మాట్లాడటంలో మరి యాకోబు తన కుమారులను పిలిచి అంటాడు జెనసిస్ 49లో, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తానంటాడు. మరి జకర్యాలో చూశారంటే ఒక మొదటి చాప్టర్లోనే ఆరంభమవుతుంది. యేసు యొక్క బహిరంగ రాకడ 14వ అధ్యాయంలో ఉంటుంది. ఓపెన్ గా అందులో ఆయన చెప్తాడు. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా అద్భుతంగా రాయబడి ఉంది. అద్భుతంగా ఉంటది. అప్పుడు క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ అయిన ఆ రెవల్యూషన్ పాత నిబంధనలో అనేక మందికి ఉంటుంది. అయితే ఇంతమంది చెప్పిన ప్రాఫెసీ అంతటిలోనూ 20% ఆ ఒక్క అధ్యాయంలో ఉందంటాడు దేవుడు. అప్పుడు ఆ అధ్యాయం యొక్క స్పెషాలిటీ చూడండి. మీరన్నారు కదా ఆ 24వ అధ్యాయాన్ని బేస్ చేసే మీ మినిస్ట్రీ ఉందని. అనేక విషయాలను దేవుడు చెప్తాడు, అది మనం ధ్యానిస్తాం చూడండి. అయితే ఒక అధ్యాయం ఒక మినిస్ట్రీ నడుపుతుందంటే ఆ అధ్యాయం ఎంత ఇంపార్టెన్స్. బేస్ అదే కదా. బేస్ గా ఉంచి అందులో అనేక విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు, వర్తమానాలు ఇస్తున్నాం. సో ఈ వాల్యుబుల్ క్వశ్చన్, ద మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్, ఆ చోట వారు అడిగిన మిగతా విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నగా మీరు చూశారంటే ఈ కార్యం. ఇంకా విశ్వాసులకు మనం చెప్పాల్సిన ముఖ్యమైన విషయంలో ఒకటేంటంటే యుగాంతమునకును భూమి అంతమునకైనా ఒక డిఫరెన్స్. 2వ పేతురు పుస్తకము 3వ అధ్యాయము 10-12 వచనాలున్నాయి. ఈ 2 వచనాల్లో 10వ వచనములో ప్రభు దినము అని ఉంటది. ఆ 12వ వచనంలోనైతే దేవుని దినపు అని ఉంటది. ప్రభు దినము అన్నది వచ్చి కొంత ఈజీగా అంటే ది లార్డ్స్ డే, గాడ్స్ డే, ఆ రెండిటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది బైబిల్లో. గాడ్కి లార్డ్కి ఏంటి డిఫరెన్స్ అనే ఆ పదం ఎందుకు యూజ్ చేయబడిందంటే ఆదికాండం పుస్తకము 2వ అధ్యాయము 4వ వచనం నుండే యెహోవా అనే ఓడే వస్తుంది. ఆదికాండం 1:1 నుండి 2:3 వరకు చదివితే దేవుడు అనే వర్డ్ మాత్రం ఉంటది. దేవుడు భూమి ఆకాశములు సృజించెను, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని కూడా గాడ్ అని ఉంటది. ఆ లార్డ్ అనే వర్డ్ అక్కడి నుండే వస్తుంది, అక్కడి నుండే ఆరంభమవుతుంది. ఆ చోటు నుండి చూస్తే గాని క్రియేషన్లోనిది యాక్టివేషన్ అవుతుంది. ఇవన్నీ క్రియేషన్ బ్లూ ప్రింట్. యాక్టివేట్ అనేది ఒకటి అక్కడి నుండే అవుతుంది. వాని నాసికారంధ్రములు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. మొదటి అధ్యాయంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అయితే 2వ అధ్యాయంలోనే ఆ జీవం అన్నది మనం చూడగలం. లైఫ్ అదే లార్డ్ అనే పదము.
క్రైస్ట్, నేను జీవం కలిగించుటకు వచ్చితిని. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఆ జీవము క్రైస్ట్, ఆ లార్డ్ అనే పదము. అప్పుడు భూమి ఉంది, అయితే క్రియేషన్ అని కూడా యాక్టివేట్ అయ్యేది ఈ లార్డ్ అనే పదం వచ్చింది. ఆ వర్డ్ లైఫ్ గా మారుతుంది. ఇప్పుడు 2 పేతురు 3:10 మీరు చదివారంటే అది యుగాంతమును గూర్చి ఈ క్రియేషన్ అంతటినీ లయం చేసి నోవహ్ కాలంలాగా తిరిగి మరొక క్రియేషన్ లాగా. 2 పేతురు 3:12 భూమి యొక్క ముగింపు. టోటల్ భూమి లయమైపోతుంది క్రియేషన్ లేకపోయినా భూమి ఉండింది. ఆ ఆదికాండం చదువుతున్నప్పుడు నీటిలో ఉన్నది దేవుడు వేరుపరిచాడు. తర్వాత దేవుడు అన్నిటినీ సెపరేట్ చేస్తున్నాడు. నీరు, ఆరిన నేల, ల్యాండ్లో చెట్లు, ఫలవృక్షములు. ఈ క్రియేషన్ ఉంది కదా, ఈ క్రియేషన్ 2 పేతురు 3:10 లయమైపోతుంది. న్యూ క్రియేషన్గా చేస్తాడు. అందులో 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. అయితే 2 పేతురు 3:12 ఏంటంటే తిరిగి భూమి పూర్తిగా కొలాప్స్ అవుతుంది. అక్కడ నీటిలోకి వెళ్ళినట్టు ఇక్కడ పూర్తిగా కాల్చేస్తాం. ఆ తర్వాత న్యూ హెవెన్ అండ్ ది ఎర్త్ అని బైబిల్ కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంటుంది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని మొదటి 3 వచనాల్లో ఉంటుంది. అప్పుడు ఈ న్యూ హెవెన్ రావడానికి, ఆ యొక్క న్యూ హెవెన్ అండ్ ఎర్త్ రావడానికి మొదటి ఆకాశం భూమి గతించాలి కదా, దానికి పేరే దేవుని దినము. దేవుని దినం అంటే ఏంటంటే ఆ క్రియేషన్ మొత్తం క్లోజ్ అయ్యి భూమి క్లోజ్ అయ్యి ముగిస్తుంది. ఈ రెండిటికైనా పూర్తి జవాబే ఈ 24వ అధ్యాయంలో ఉంది. ఇది మీరు సెపరేట్ చేసి చదవాలి. అనేకుల సమస్య ఏంటంటే ముందు వెనుక కన్ఫ్యూజ్ అయి చదువుతారు. నేను అదే చెప్తా, ప్రకటన గ్రంథం చదివేప్పుడు మీరు డైలీ రొటీన్గా ఒక పార్ట్ చదువుతున్నారు కదా, ఒక పార్ట్ చదివేప్పుడు ఈ విధంగా ఈరోజు 2 అధ్యాయాలు చదవటం, ఆ విధంగా ప్రకటన గ్రంథం మీరు చదివారంటే కన్ఫర్మ్గా మీకు అది అర్థం కాదు. ఏంటి కారణం అని అడిగారంటే మనం అధ్యాయాలుగా చూస్తున్నాం కదా, అయితే ఏ అధ్యాయం నుండి ఏ అధ్యాయం వరకు 1 షాట్గా చదవాలని తెలియాలి. అందులో ఒక కంటిన్యూషన్ ఉంటుంది. 1 నుండి 3 ఖచ్చితంగా చేర్చి చదవాలి. 4 వేరుగా చదువుకోవచ్చు. అయితే 5 నుండి 11 వరకు ఒకటిగానే చదవాలి. 5 to 11 ఎందుకంటే 5th చాప్టర్ నుండి సీల్ ఆరంభం అవుతుంది. 11th చాప్టర్లో సీల్స్ ఫినిష్ అవుతాయి. సీల్స్, ఆ ట్రంపెట్స్ ఫినిష్ అవుతాయి. అదొక ప్యాకేజ్. 12th మీరు వేరుగా చదవచ్చు. 4 చదివినట్టు 12 వేరుగా చదవచ్చు. అయితే 13 నుండి మీరు 16 వరకు ఒకటిగానే చదవాలి. అదొక ప్యాకేజ్. తర్వాత 17 మీరు వేరుగా చదవచ్చు. అయితే 18, 19 అవి 2 ఒకటిగానే చదవాలి. 2 అధ్యాయాలు చేర్చి చదవాలి. తర్వాత 21, 22 ఒకటిగా చదవాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే దీని కంటిన్యూషన్ ఇందులో ఉంటుంది. మీరు ఇందులో ఈరోజు ఒక సగం చదివి ఆపేసి ఈ లోకంలోకి వెళ్ళి అనేక విషయాలు తేలాడి తిరిగి రేపు ఉదయం బైబిల్ చదివేప్పుడు చూస్తే వేరుగా ఉంటుంది. మధ్యలో ఆరంభమైనటువంటి లింక్ ఉండదు. రెండవది, ఆ చోట మీకు కావాల్సిన రెవల్యూషన్ మీకు దొరకదు. అప్పుడు ఆ విధంగానే మత్తయి 24 చదవాలి. ఇది మీరొచ్చి అలా వరుసగా చదువుకుంటూ వెళితే మీకు అర్థం కాదు. 8వ వచనం వరకు మీరు ఒకటిగా చదవాలి. తర్వాత 14వ వచనం వరకు ఒకటిగా ధ్యానించాలి. 15 నుండి 30 వరకు ఒకటిగా ధ్యానించాలి. అప్పుడే దీని వివరం ఏంటో అర్థమవుతుంది. మరి ధ్యానించాలని చెప్తున్నారు కదా, ఈరోజు ఒక ప్రశ్నగా అడుగుతున్నాను ప్రేక్షకుల తరఫున. చాలా మంది చెప్తున్నారు క్వైట్ టైం అని అంటున్నారు. క్వైట్ టైంలో ఒక 1/2 అవర్, 15 minutes, 1 hour కూడా ఒక డైలీ బైబిల్ రీడింగ్ చదువుదాం అనుకుందాం. అయితే బైబిల్ రీడింగ్కి, బైబిల్ ధ్యానం, మెడిటేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఎలా దీన్ని మనం ఇప్పుడు మీరు చెప్పినట్లు రెవల్యూషన్ ఎలా చదవండి అని చెప్పారు, కరెక్టే. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రేక్షకులు చదువుతున్నప్పుడు సగం అర్థం కాదు, అలా చదువుతూ ఉంటేనే అర్థమవుతుంది. బట్ ఎలా అందులోనికి మనం ఇది ఇలాగే చదవాలి అని చెప్తున్నారు కదా, మీరెలా దీన్ని కనుగొన్నారు? నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియజేసింది. ఇది మనం అప్పుడు రెవల్యూషన్ సిరీస్లో చెప్పాం. మరి ఇప్పుడు చూస్తున్న బిలీవర్స్కి తెలుసో లేదో, ఇప్పుడు రెవల్యూషన్ మీరు చదువుతున్నప్పుడు 10 నుండి మీరు చదువుకుంటూ వెళ్తారు. అయితే 9th చాప్టర్కి 11th చాప్టర్కే కనెక్షన్ ఉంటుంది. 10th చాప్టర్ వేరుగా ఉంటుంది. అదే కరెక్ట్. అది ఎలా సెన్స్ చేసి అలాగే క్యాచ్ చేస్తున్నామా మనం? లేదు, అది ఎలాగంటే ఏ కమెంటరీలోనూ ఉండదు. హోలీ స్పిరిట్ లీడ్ చేస్తాడు. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రెవల్యూషన్ 9th చాప్టర్ చదువుతున్నారు కదా, 9th చాప్టర్ ముగించేప్పుడు చూశారంటే ఒక ఎండ్లెస్ గా ముగిస్తుంది. ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఉదాహరణకు చెప్తున్నా. 12వ వచనంలో మొదటి శ్రమ గతించాను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును అని. తర్వాత 2వ శ్రమ 6వ దూత బూర ఊదినప్పుడు ఊది 21వ వచనం వరకు ఆ విషయం ఉంటుంది. తర్వాత ఏముండాలంటే 3వ శ్రమ గతించిపోయాను, ఇంకా 2 అనేది ఉంది కదా. అప్పుడు ఇక్కడ ఏమైంది?
రెండులో ఒకటి పోయింది, అప్పుడు ఇంకొకటి రావాలని మెన్షన్ చేయాలి. కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు చేశారు, అదే ప్రోటోకాల్ Correct. చేయాలి కదా. కానీ హఠాత్తుగా 10వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది సంబంధము లేకుండా. సరే 10కి దీనికి కనెక్షన్ ఉందా అంటే కనెక్షన్ ఉండదు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వేరే వచ్చి link. వేరొకటి వేరుగెళ్తుంది. ఇక్కడ చూశారంటే బూరను ఊదెను, బూరను ఊచే వస్తూ ఉంటది. దీని యొక్క కంటిన్యూషన్ ఎక్కడుందని అడిగితే, దాని కంటిన్యూషన్ ఎక్కడుందని అడిగితే 11వ అధ్యాయము 14వ వచనములో ఉంటది. 14లో ఉంది. రెండవ శ్రమ గతించెను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. సో ఆ లింక్. ఈ లింక్ ఇక్కడే ఉంటుంది. ఓకే. అప్పుడు మధ్యలో జరిగే ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయం 13 వచనాలు, ఇవి రెండును వేరు, సెపరేట్ గా చదవాలి. అలా చదివి ఇలా చేర్చి చదివితేనే దీని కంటిన్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ రోజు మీ బైబిల్ చదివే దాంట్లో రీడింగ్ లో ఈ రోజు 9th చదువుతున్నారు రెవల్యూషన్, రేపు 10th ఉంది, మరి ఎల్లుండి 11th ఉంది అనుకోండి. చాలా సిస్టమేటిక్ గా చదువుతున్నాం. సిస్టమేటిక్ గా అది వేరే కరెక్ట్ గా మనం అందరికి వాట్సాప్ లో వేయడం జరుగుతుంది. ఈ రోజు నా వాక్య ధ్యానమైంది అని అంటాం. అయితే 9వ అధ్యాయం అర్థమైందో లేదో వాట్సాప్ లో వేయడమైంది. ఇప్పుడు అంతా అదే, ఇప్పుడు అటెండెన్స్ చేస్తున్నారు నేను చదివానని. ఇప్పుడు 9వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి 2 రోజులు పోయింది మధ్యలో. మీకు అది పూర్తిగా అర్థం కాదు. ఇందులో చాలా, ఇప్పుడు మీరు చూడండి అందులో ఎలాగుందని మాత్రం చూడండి. జార చోరతోములను చేయకుండునట్లు 9:20 మారలేదని రాసింది. అవును, వారు మారు మనసు పొందిన వారు కారు అని ముగించబడింది కదా. ఇప్పుడు ఏం రాయబడిందో చూడండి. 13వ వచనములో పరలోకపు దేవుని మహిమపరచరి 11:13 పరలోకపు దేవుని మహిమపరచరి కాంట్రాస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీనితో చేర్చి చదివి చూడండి, వాక్యం తేటగా ఉంటది. రెండవ శ్రమ గతించాను, 11 వేరొక విషయము, 10-11 ఆ విషయం వచ్చి పరలోకంలో జరుగుతుంది, ఇది భూమిలో జరుగుతుంది. ఈ విధంగానే మత్తయి 24 ఉంది. అందులో ఏముందంటే 2000 years లో జరగాల్సిన విషయాన్ని క్రైస్తు సంఘము ఎత్తబడుట, అంతకుముందు జరగాల్సింది చెప్తూ శ్రమకాలంలో మొదటి భాగము, శ్రమకాల 2వ భాగము, ఆ తర్వాత ఆర్మగెదోన్ వార్, అటు తర్వాత దానికి ముందు జరగాల్సిన బహిరంగ రాకడ అన్నీ వరుసగా చెప్తాడు. చెప్పి ముగించి దీనికైన ఉపమాన రహస్యాన్ని చెప్తాడు, ఇది ఎప్పుడు ఆరంభం అని. అప్పుడు మీరు రాకడకైన సూచనలు అంటారు కదా, సూచనలన్నీ చెప్పారు. ఇప్పుడు భూకంపాలు, తెగుళ్ళు అన్నీ చెప్పారు, అని చెప్పి ముగించారు. సరే ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు సమీపంగా ఉందని తెలుసుకోమంటాడు. అంజూరపు చెట్టు ఎవరు? ఇశ్రాయేలీ. ఇశ్రాయేల్ చిగురించి మొదటి రాజు వచ్చినప్పటి నుండి లెక్క వేసుకోమని చెప్తాడు. 1948 May 14 నుండి లెక్క. ఈ లెక్క ఎక్కడ ఉందంటే జకర్యాలో ఉంటుంది. లెక్క జకర్యాలో ఉంటుంది. రెవల్యూషన్ యొక్క లెక్క జకర్యాలో ఉంటుంది. అన్నిటిలో బిట్టిగా ఉంటుంది, జకర్యాలో మేజర్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చదివేప్పుడు జకర్యా చదవాలి. అప్పుడు మనలోనే మరి వెతికే తత్వం, మరి లవ్ ఫర్ రీడింగ్ ద వరల్డ్ అయితే ఇన్బిల్ట్ గానే ఉంటేనే ఇది వస్తుంది. ఏదో దానికి పేరే మెడిటేషన్. ఇప్పుడు రీడింగ్ కి మెడిటేషన్ కి మీరు డిఫరెన్స్ అడిగారు కదా. ఇప్పుడు మీరు డైలీ 4-5 అధ్యాయాలు, కొంతమంది ఒక రోజుకు ఒక బుక్ చదువుతారు, కంఠస్థం చేస్తున్నారు, ఇంతమంది చెప్తుంటారు, అలా ముగిస్తారు. నేను నిందించడం లేదు, నా మటుకైతే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. కరెక్ట్, చాలా జెన్యూన్ గా చేస్తున్నారు. అయితే మెడిటేషనే మీకు ఈ యొక్క కార్యాన్ని నేర్పిస్తుంది. మీరు రొటీన్గా అది నేను స్కూల్ చదివినప్పుడు జరిగిన సంభవం, మనము పైర్ స్క్వేర్ అంతా కూడా నేర్చుకుంటాం కదా. పై యొక్క వాల్యూ 3.14 అని చెప్తాను. ఎప్పుడైనా ఆ వాల్యూ ఎలా వచ్చిందని యోచించామా? చెప్పారు, చేసాం. అవును, 1 + sin² θ = cos² θ. అంతే ముగిసింది. ఇది ప్రూవ్ చేయమని ఒక లెక్క ఇవ్వడం అవుతుంది. ప్రూవ్ చేసిన వాడే బాగా చదివినవాడు. లాజిక్ గా థింక్ చేసి 3.14 అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, వాడే పైకి వస్తాడు. తనే మెడిటేట్ చేసేవాడు, మనం చదివేవాళ్ళం. అయితే తనకి ఆన్సర్ వస్తుంది, మనకి ఆన్సర్ వస్తుంది, మనకు బాగానే వస్తుంది. ఇందులో ఏంటి పెద్ద విషయం అంటే తన వల్ల ఇంకొకరికి చెప్పివ్వగలడు, మన వల్ల ఇంకొకరికి చెప్పివ్వలేం. డిఫరెన్స్ ఇంతే. అప్పుడు అలా మెడిటేట్ చేసే వారి వల్ల మాత్రమే సీక్రెట్స్ గాడ్ నుండి పొందగలరు, వారు ఇంకొకరికి అది చెప్పివ్వగలరు. మీరు బైబిల్ బాగా చదువుతారు, ప్రసంగం చేస్తారు, సరళంగా వాక్యం మిమ్మల్ని అడిగితే చెప్తారు, వాక్యం ఎక్కడుందని చెప్తారు.
ఆది కాండంలో ఇదే వాక్యము ఇక్కడుందని అట్లే కనెక్షన్ అన్ని సూపర్ గా చెప్తారు. దుమ్ము దులిపేస్తారు. వివరం అడిగిన వెంటనే ఇంకా బయటపడుతుంది వ్యవహారం అంతా. అప్పుడేం చెప్తామంటే దానికి గైడ్ లేదు, అదొచ్చి అట్లే ఉంది మీరు అయితే ఇలా అర్థం చేసుకోవచ్చా బ్రదర్? మెడిటేట్ చేసే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, మెడిటేట్ చేసే వారిని దేవుడు బ్లెస్ చేస్తున్నారని చెప్పొచ్చా? చదివే వారికి దేవుడు వచ్చి చెప్పిస్తున్నాడు, సరే. మెడిటేట్ చేసే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. ఓ, డిస్కస్ చేస్తున్నారు. ఆయన మాట్లాడడం, మనం మాట్లాడడం. మనతో కూర్చొని డిస్కస్ చేస్తాడు. ఇదిగో ఇలా చూడు, ఇది ఇలాగుంది, ఇలాగుంది, ఆ తర్వాత అతను స్టూడెంట్ తనకు చెప్పిస్తాడు, ఇది ఇలాగా సో స్టూడెంట్ గ్రాడ్యుయేట్ కావాలి. మనం కూర్చుని ఆయనతో పాటు వాక్ చేయాలి. ఓకే, వాక్ విత్ గాడ్, వాకింగ్ విత్ గాడ్. తనకి మాత్రమే ఆ రెవల్యూషన్ దొరుకుతుంది. అప్పుడు గాడ్ యాక్చువల్గా గాడ్ ఏమి ఇష్టపడుతున్నాడంటే మెడిటేట్ చెయ్యి, ధ్యానించు. మీరు కీర్తనలు అని చెప్పి వదిలేస్తున్నారు కదా. కీర్తనలు అంటే మన మట్టుకైతే పాట. అవును, అవునా? డేవిడ్ వంటి ప్రాఫిట్ మీరు చూడలేరు. వేరే లెవెల్, భయంకరమైన ప్రాఫిట్. క్రైస్ట్ యొక్క మరణాన్ని గూర్చి ఆయన చెప్తాడు, నా వస్త్రముపై చీట్లు వేశారు, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా, అవన్నీ డేవిడ్ చెప్తాడు. డేవిడ్కి అది కీర్తనలవి, పాట. కానీ అందులో ఉండేటువంటిది వచ్చి రెవల్యూషన్. ఇంకా క్రైస్ట్నే చూడలేదు అతడు, ఆ టైంలో రాస్తున్నాడు చూడండి. అవి వస్తున్నాయి కదా, నాతో కూడా బలలో ఉన్నవాడే నన్ను పట్టించాడు. ఇవన్నీ ఎలా రాయగలిగాడు? మీరు పాటగా పాడి వెళ్ళిపోతే విషయం వేరే. మెడిటేట్ చేయాలి. మెడిటేట్, రాత్రింబగళ్ళు ప్రభు వాక్యమందు ధ్యానముంచిన వారు. అందువల్ల క్రైస్ట్ చెప్తాడు, లేఖనములు పరిశోధిస్తున్నారు, అవి నన్ను గూర్చే సాక్ష్యం ఇస్తున్నారు. టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ అని డేవిడ్ చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట ఇది! పరిశుద్ధాత్మని గూర్చి పాత నిబంధనలో ఎవరికి తెలిసి ఉండింది? దేవుని ఆత్మని తెలుసు, పరిశుద్ధాత్మని ఎంతమందికి తెలుసు? అయితే రాస్తున్నాడే. అప్పుడు ఆ మెడిటేషన్ ఈనాటికి ఉన్నారు. ఈనాడు నేను ఒకరిని అడిగాను, ఆయన 1 సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు బైబిల్ చదవాలని ఒక లెక్క పెట్టుకుని ఉన్నాడు. షెడ్యూల్ వేసుకుంటాడు. ఏది కూడా నేను కొరతగా చెప్పను, అందరి వల్ల కుదరదు అది. అలా 4-5 సార్లు నా వల్ల బైబిల్ చదవలేను. 1 సంవత్సరంలో బైబిల్ చదవడం నా వల్ల కుదరదు. ఆయన చూస్తే 400 సార్లు చదివాను అన్నాడు. ఒకసారి నేను 400 సార్లు బైబిల్ చదివాను చెప్పాను. సో ఓకే, గుడ్, ఫైన్, సూపర్. ఆయన అలా ఆయన ఒకసారి చెప్పాడు, ఒకసారి బైబిల్ చదవటానికే ఫాస్టింగ్లో ఉండి బైబిల్ చదివాడు ఫుల్గా, కంటిన్యూగా, ఎందులోనూ కొరత లేదు. అవునవును. అయితే నేనేం చెప్తున్నాను, ఆ మెడిటేషన్ కనే వాల్యూ ఉంది కదా, అది ఎంటైర్లీ డిఫరెంట్. అదే గాడ్ నుండి మీకు సీక్రెట్ని తీసుకొస్తుంది. ఆ చోటికి మనం బైబిల్ మీద ఇష్టపడి ఉండాలి. సో ఆ మత్తయి 24ని మనము ధ్యానించాం. ఈ కాలఘట్టంలో మనం ధ్యానించాం. మనం ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే మనం ఒక హస్తమంతా తీసిచ్చాం. ఇంకా అందులో సముద్రం అంత ఉంది. ఇది పూర్తిగా ధ్యానించాల్సింది విశ్వాసులు. ధ్యానించగా ఇంకా ఎన్నో విషయాలు వస్తాయి. ఆ కమెంట్లో కూడా వారు చెప్పొచ్చు, ఆ దేవుడు మాకు ఇలా తెలియజేశాడు. అదొక డిస్కషన్గా ఉంటుంది, మనము అది చూడవచ్చు. అవును, చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా ధ్యానించాలి అనే విషయంతోనే ఒక ఎపిసోడ్ చేయొచ్చు. రీడింగ్, మెడిటేషన్కి అంత డిఫరెన్స్ ఉంది. అంత మీరు ఇంకో మాట చెప్పారు, అదేమంటే మెడిటేషన్ అనేది ఆయనతో కూర్చొని మాట్లాడేది అని అన్నారు. ఆ విషయం సాధారణ కార్యం కాదు. ఆయనే రివీల్ చేస్తున్నాడు. ఎన్ని విషయాలు మనం నోట్ చేసుకోవచ్చు. మన లైఫే మారుతుందని ఒక విషయంగా ఉంది. ప్రేక్షకుల యొద్ద మరొక విషయం అడగాలని ఉంది. ఈ సమ్మరీలో చాలా విషయాలు మీరు చూశారు, కమెంట్స్ పంపండి. బట్ మరో ముఖ్యమైన ఘట్టంలోనికి మనం వెళుతున్నాం. దాదాపు ఈ మాథ్యూ 24లో చాలా విషయాలు మనం చూసాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక కొత్త సిరీస్ థింక్ చేస్తున్నాం. సో దేవుని చిత్తమైతే మీకు చెప్తారు కదా, దేవుని చిత్తమైతే అని నేను ఎలా ఆలోచిస్తాను. మనం దేవుని చిత్తమైతే అని అంటారు, మరైతే ఇది దేవుని చిత్తమైతేనే జరుగుతుంది. అందుకే అప్పుడప్పుడు మీరు చెప్తున్నారు లాస్ట్ మినిట్లో కూడా మార్చడానికి ఆయన వల్ల అవుతుంది, జరుగుతుంది. సో చిత్తం అనేది అంత ఇంపార్టెంట్ కదా. అన్ని మనం అనుకున్నట్లు కాదు, ఆయన చిత్తంలో మనం ప్రవేశించాలి అనేది, చేయాలి, వెళ్ళాలన్నది. బట్ ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఓ కొత్త సిరీస్ ఒకటి ప్రారంభించాలని మాట్లాడుకున్నాం. బట్ దీని గురించి మనం డీటెయిల్డ్గా మన నెక్స్ట్ కార్యక్రమంలో అది వివరించి ఎందుకు కొత్తగా చేస్తున్నాం, ఆ క్యారెక్టర్ ఏంటి, అలాగని మనం డీటెయిల్డ్గా చూద్దాం. తరచుగా ఈ మాథ్యూ 24ని మీరు వివరించినందుకు చాలా సంతోషం. మరో కొత్త నూతన చాప్టర్లో, నూతన సిరీస్లో ప్రారంభిద్దాం. దేవుని చిత్తమైతే అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత ప్రేక్షకులు మన కోసం ప్రార్థన చేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.